హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ లాట్స్ ఆఫ్ ఫన్ వీడియో అండి. సో మా చిన్న అబ్బాయిది ఫస్ట్ బర్త్డే ఎలా చేసుకున్నానో మొత్తం వ్లాగ్ ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా పొద్దున నిద్ర లేచి ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. మార్నింగ్ 5కి నిద్ర లేచాను. అది కూడా స్పెషలే నాకు, ఎందుకనంటే అంత ఎర్లీగా లేయడం చాలా తక్కువ. ప్రతిరోజు అయితే అట్లా లేను. ఫ్రెష్గా పొద్దున్న 5 గంటలకు నిద్ర లేచి నీట్గా తలస్నానం చేసి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాను. చిక్కిలు హ్యాపీ బర్త్డే తల్లి, హ్యాపీ బర్త్డే. హాయ్. తర్వాత నా పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మా అబ్బాయి లేచాడు. లేచిన తర్వాత తనకి కూడా బర్త్డే విషెస్ చెప్పి తనని కూడా రెడీ చేస్తున్నాను. చిన్న గోల కాదు మా అబ్బాయిది అయితే. తలస్నానం చేయించేటప్పుడు నీళ్ళు తాగేస్తాడు, ఇంకొకటి వచ్చి నీళ్ళలో కూర్చునే. మా హస్బెండ్ కూడా ఎప్పుడు ఒకటే గోల, ప్రతి ఒక్క వీడియోలో నువ్వు ఒక్కటే కనిపిస్తాను, మేము అసలు కనిపించట్లేదని. ఇదా హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి 5 గంటల నుంచి లేచి రెడీ అయ్యి ఇప్పుడు టైం ఎంత? 9 అయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం మేము. ఏమో పడిపోతాడు వీడు. సో 9 గంటలకి మేము నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా రండి. సో మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. రాజరాజేశ్వరి గుడి దర్గామిట్ల దగ్గర చాలా ఫేమస్. మా ఫ్యామిలీకి సంబంధించి ఏ అకేషన్ ఉన్నా సరే, అంటే బర్త్డేస్ కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు, ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాము. చాలా మహిమ గల దేవుడు, అమ్మవారు అండ్ అట్లాగే స్వామి కూడాను. అందువల్ల మేము ఎప్పుడైనా సరే ప్రతి అకేషన్కి కూడా ఇక్కడికే వస్తాము. ప్రజెంట్ అయితే నా దర్శనం అయిపోయింది. వెనకాల వ్యూ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి గాయత్రి అమ్మవారి గుడి అండ్ అట్లాగే నా వెనక టెంపుల్. సో ఇది వ్యూ అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము పదండి నాతో పాటు. సో నేను మీకు చెప్పాను కదా, మనకి ఏ అకేషన్ ఉన్నా సరే ఫస్ట్ మేము జొన్నవాడకి వస్తామని చెప్పి ఈరోజు కూడా జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వచ్చాము. వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ టెంపుల్ రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది. గుడికి వస్తే ప్రసాదం టిఫిన్ తినేటట్టు తినేవాళ్ళు వీళ్ళనే చూడండి. సో మా ఈ టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా చలో టు హోమ్ అనమాట. ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చూడాలి. మేము బాగా గ్రాండ్గా పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం, కానీ కాకపోతే అది కుదరలేదు. అందువల్ల ఏం చేసామంటే ఒక గిఫ్ట్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేసి ఆ గిఫ్ట్ బాక్సెస్లో కేక్ అలాగే కొన్ని చాక్లెట్స్ పెట్టి ఇవ్వాలి అని అనుకున్నాం. దానికోసమే తప్పనంతాను ఎన్ని పీసెస్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. ఇది మా పాప, చిన్ని పాప. సో మేము సపరేట్గా 2 కిలోస్ కేక్, అంటే 1 కిలో 2 ఆర్డర్ చేసాము. అట్లాగే బర్త్డే కేక్ అది సపరేట్గా 3 కిలోస్ ఆర్డర్ చేసాము. మొత్తం అన్నీ కూడా అంటే ముందే పొద్దున్న కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి అని అనుకున్నాము. అందువల్ల ఈ 2 కిలోస్గా కేక్ని ఆర్డర్ చేసి దాన్ని అంతా పీసెస్ కింద కట్ చేసి మొత్తం అంత బాక్సెస్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చేసామన్నమాట. ఈ బాక్సెస్ కూడా దానిపైన ఇంకా స్టిక్కర్ అంటించి బాగా చేసామని అనిపించింది. కొన్ని చాక్లెట్స్ స్టిక్కర్ మీద కూడా చరణ్ ఫోటో వచ్చేటట్టు బాగా నీట్గా ఉంది. నాకైతే స్టిక్కర్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
చూసారా స్టిక్కర్ కూడా, చరణ్ ఫస్ట్ బర్త్డే అని చెప్పి నాది మా హస్బెండ్ది పేరు ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. మేము గిఫ్ట్ బాక్స్లు అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు అందరం కలిసి మేము ఇచ్చేసి వస్తాము. మా అబ్బాయి చిన్న అబ్బాయి అయితే నిద్రపోతున్నాడు. ఇంకా తర్వాత లంచ్ అయిన తర్వాత పెద్ద గానా భజన స్టార్ట్ అయిందండి. మా హస్బెండ్, అబ్బాయి, అట్లాగే మా మరిది, ఇంకొక అబ్బాయి, మొత్తం ముగ్గురు కూడా పిచ్చి పిచ్చిగా అసలుకి చిన్నగా ఎంజాయ్ చేయలేదు మేము. మా బాగారం వచ్చేసి ఈవినింగ్ పార్టీకి అంతా బెలూన్స్ డెకరేషన్ కోసం రెడీ చేస్తూ ఉన్నాము. సో పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో బెలూన్స్ తీసుకొని వచ్చాము. వాటితో డెకరేట్ చేయాలి. ఇంకా అలాగే పార్టీ చూడండి ఈ విధంగా ఉంది. కొన్ని డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం డెకరేషన్ అనేది అంతగా పెద్దగా ఏం అనిపించలేదు. మా చిన్నబ్బాయి డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ కలర్ బెలూన్స్ తెచ్చాము. అవి కూడా కొంచెం లైట్గా ఉన్నాయి. కేక్ వచ్చేది నేను వీడియోస్ తీయలేకపోయాను, అందుకే మీకు ఫొటోస్ అనేవి లాస్ట్లో షేర్ చేస్తాను. సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందని. నాకైతే చాలా సరదాగా గడిచింది ఆ రోజంతా కూడాను. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరితోటేను హ్యాపీగా గడిచింది. కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ చేసుకున్నాము, అట్లాగే పార్టీ చేసుకున్నాము. మా అబ్బాయి మాత్రం కేక్ కటింగ్ అప్పుడు చాలా గోల్ చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే కేక్ కటింగ్ అప్పుడు పిల్లలు ఎవరైనా సరే అలాగే ఉంటారు కాబట్టి. సో మా అబ్బాయి కూడా కొంచెం నాన్ సెన్స్ అట్లాగా కొంచెం ఏడుస్తూ అట్లా ఉన్నాడు. కానీ మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది. అసలు ఎంత ఫన్నీగా ఉండిందంటే అంత ఫన్నీగా ఉండింది. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
మా అబ్బాయికి మెయిన్ చరణ్కి మీరందరూ కూడా విష్ చేయొచ్చు కింద కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్.